హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీవన్ మస్ట్ నో. నిన్నటి దినమున రాహుల్ గాంధీ గారు ఓట్లకు సంబంధించి గత ఎన్నికల్లో మొన్న జరిగిన లాస్ట్ ఇయర్ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈసీ కావచ్చు, అంటే బీజేపీ ప్రభుత్వం గెలవడం కోసం వాళ్ళు అనుసరించిన విధానాలు తప్పుడు విధానాలు ఎండగడుతూ కొన్ని చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలామంది రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని గురించి విశ్లేషిస్తూ చాలామంది వీడియోస్ చేశారు, మీరు అందరూ చూసే ఉంటారు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, బాధ్యత గల మనం, ఓటర్లమైన మనం, ఆయన సంధించిన అస్త్రాలన్నిటినీ కూడా వాటి గురించి మనం ఒక్కసారి ఆలోచించి ఇప్పుడు ఒక నిర్ణయానికి మనం రావాలి. ఈ 6 నెలల పాటు కృషి చేసి ఓటర్లకు సంబంధించి లేదా ఓట్లకు సంబంధించి లేదా తప్పుడు ఓటర్ల జాబితాకి సంబంధించి చేసిన ప్రయత్నం అంతా కూడా మన బాగు కోసమే మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఇవాళ ఈ రోజులలో మనం ఎన్నిక ఎవరు కాబడినప్పటికీ వాళ్ళు సరైన పాలన అందిస్తున్నారా లేదా అని మనం ఆలోచించాలి. సరైన పాలన మనకి దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అది జరుగుతుందా లేదా అని మనం గమనించాలి. సో గత సంవత్సర కాలంలో పాలన మనం చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా ప్రజల గురించి ఆలోచించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవటం లేదు. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తీసుకోవటం లేదు. ఇంకా చెప్పాలంటే పాలన అనేది లేదు. ప్రజల నుంచి సొమ్ము బాగా వసూలు చేస్తున్నారు, ప్రజలకి ఇవ్వడం మాత్రం చాలా తక్కువ ఇస్తున్నారు. అంటే మన దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకొని మనకు 10 రూపాయలు ఇస్తున్నారు. ఆ 10 రూపాయలు ఇవ్వడానికి కూడా కొర్రీలు. సో ఇప్పుడు అనేక విశ్లేషణలు విన్న తర్వాత రాహుల్ గాంధీ గారు చేసిన ప్రయత్నం గురించి తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకు సపోర్ట్ చేయాలి. ఇది ఒక ఓటర్గా నేను చెప్తున్నాను తప్పించి ఇది కాంగ్రెస్ అభిమానిని కానీ, బీజేపీ అభిమానిని కానీ, లేదా ఇంకేదైనా పార్టీకి సంబంధించిన వాడిని ఎలాగని కాదు. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, కేవలం దేశంలో అభివృద్ధి, ఉద్యోగాలు జరగాలి, అభివృద్ధి జరగాలి, ఉద్యోగాలు రావాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి. సో దీన్ని బేస్ చేసుకునే నేను ఇప్పుడు చెప్తున్నదంటే ప్రజలందరూ ఆలోచించాలి, విచక్షణతో ఆలోచించాలి. అయితే ఇది బీజేపీ ప్రభుత్వానికి తెలుసు, లేదా ఈసీకి అని తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మైండ్గా మారుతున్నారు గత 10 సంవత్సరాల నుంచి. అది మైండ్గా ఎలాగవుతుందంటే, ఏదైనా వాళ్ళకు సంబంధించిన విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, మనకు తెలిసినట్లయితే దానికి సంబంధించి వాళ్ళు ఏంటంటే మనల్ని ఆలోచించనివ్వకుండా చేయడం కోసం దాన్ని ఏదైనా మతానికి లింక్ పెట్టడం, లేదా ఇలా మాట్లాడిన వాళ్ళందరూ దేశద్రోహులతో సమానమనో, లేదా వేరే దేశం వాళ్ళు ఇలా మాట్లాడిస్తున్నారు అనో చెప్పి మన బుర్రలో పాడు చేస్తూ ఉంటారు. సో కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు ఆలోచించాలి. ఏమైనా ఆలోచించాలంటే ఈ ప్రభుత్వం మంచిగా ఉంటుందా లేదా, మొదటి పాయింట్. ప్రజలకు సరైన సౌకర్యాలు కలిగిస్తుందా లేదా. ప్రతి విషయంలోనూ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఓకే, రేట్లు పెరుగుతూ ఉన్నాయి. రేట్లు తగ్గించడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉందా? అవేమీ లేకపోగా అత్యధికంగా వాళ్ళ సొంత ఖర్చులకు ధనాన్ని వినియోగిస్తున్నారు రాజకీయ నాయకులు. సో ప్రజల కోసం అయితే ఏవి మ్యాక్సిమం ఏం చేయటం లేదు. పైగా కులం పేరుతోనో మతం పేరుతోనో ప్రజలను రెచ్చగొడుతున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళ ధైర్యం ఏమిటి? సామాన్యంగా అంటే సాధారణంగా ప్రజలంటే భయం ఉండాలి, ఓటు అంటే వాళ్ళకి భయం ఉండాలి. అమ్మో వీళ్ళు కానీ నాకు ఓటు వేయరేమో, నేను కానీ సరిగ్గా పరిపాలన చేయకపోతే అన్న భయం వాళ్ళలో లేదు. ఎందుచేతంటే ఎలాగైనా సరే వాళ్ళే గెలుస్తారు, అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక్క రాహుల్ గాంధీ గారు అడిగిన దానికి ఈసీ ఇచ్చిన సమాధానాలు చూస్తుంటే నేను అడిగినా అవే సమాధానాలు ఇస్తారు, ఇంకెవరు అడిగినా అవే సమాధానాలు ఇస్తారు. అంటే
ఈ భారతదేశంలో మనం ప్రశ్నించకూడదు, తప్పు జరిగితే అడగకూడదు. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, అంటే ప్రజాస్వామ్యం కలిగిన ప్రభుత్వం మనం ఏదైనా చేయకుండా తిరిగి మనల్ని దేశద్రోహులని తిరుగుతూ ఉంటారు. సో ఇటువంటివి జరగకుండా అంటే ప్రజలందరిలో అది మతం పక్కన పెట్టండి, కులం పక్కన పెట్టండి, ప్రాంతం పక్కన పెట్టండి, అందరిలోనూ ఒక ఐక్యత రావాలి. ఐక్యత కలిగి ప్రస్తుతం రాహుల్ గాంధీ గారిని మనం సపోర్ట్ చేయాలి. ఈసీని మాత్రం గట్టిగా మనం పట్టుకోవాలి. ప్రజలందరూ ప్రశ్నించాలా. ఈ ప్రశ్న ఎలాగంటే మీ ప్రాంతాల్లో ఉంటారు కదండి రాజకీయ నాయకులు, వాళ్ళని పట్టుకోండి. మీ కౌన్సిలర్స్ కావచ్చు, ఎంపీటీసీ వాళ్ళు కావచ్చు, ప్రెసిడెంట్స్ కావచ్చు, జడ్పీటీసీ వాళ్ళు కావచ్చు, ఇలా ఉంటారు కదా, వాళ్ళందరినీ పట్టుకోండి, ప్రశ్నించండి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా మీరు ఎన్నుకోబడ్డారు, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నుకోబడాలి కదా, ఎందుకు ఈ తప్పు చేశారు, చాలా తప్పు కదా అని నిలదీయండి. ఇదంతా పక్కన పెట్టండి. మీ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు ప్రశ్నించండి. మీ ప్రాంతాన్ని గత సంవత్సర కాలంలో వాళ్ళు ఎలా అభివృద్ధి చేశారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గత 10 సంవత్సరాల నుంచి మనకి బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉంది, మరి ఏం అభివృద్ధి జరిగింది? అన్ని రేట్లు పెరుగుతూనే ఉన్నాయే, ప్రతి దానికి ట్యాక్స్లే, జిఎస్టీ పేరుతో. సో కాబట్టి అందరూ ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే ప్రశ్నించడం. ప్రజలందరిలో కనుక యూనిటీ ఉన్నట్లయితే మనం భారతీయులం, ఇండియన్స్గా కలిసి ఉండి ప్రశ్నించగలిగితే, లేదంటే ప్రశ్నించే వాళ్ళు మనం సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళలో మార్పు వస్తుంది. ఏదో గతంలో ఏదో మూవీలో ఒక డైలాగ్ నేను విన్నాను, ప్రభుత్వంలో మార్పు అంటే సుపరిపాలన ఎప్పుడు వస్తుందంట, ప్రజలందరూ తిరగబడిపోతాను, లేదా ప్రభుత్వం ప్రజలకు ఒక సమాధానం చెప్పాల్సిన అట్మాస్ఫియర్ ఎప్పుడు క్రియేట్ అవుతుందో అప్పుడు ఆ దేశం బాగుపడుతుందని విన్నాను. సో కాబట్టి మనమందరం తిరగబడాలి, వాళ్ళందరూ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులను మనం తీసుకొని రావాలి. అంటే ప్రజలందరిలో ఐక్యత రావాలి, భారతీయులందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడే కాదు, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మరి ఇంకా ఏ ప్రభుత్వం కావచ్చు, ఇంకే పార్టీ కావచ్చు, ఏ పార్టీకి అన్యాయంగా అనే మార్గాన్ని ఎంచుకోకూడదు. సో ఆ విధంగా ప్రజల్లో ఒక ఉద్యమంలో రావాలి. అంటే ధర్నాలు చేయడము ఇవన్నీ కాదండి, మన ప్రాంతాన్ని మన నాయకులు ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరే ప్రశ్నించండి. మీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించండి, అందరూ కలిసి ప్రశ్నించండి, అందరిలో ఒక ఐక్యత తీసుకురండి. అప్పుడు రాజకీయ నాయకుల్లో ఒక మార్పు వస్తుంది. సో కాబట్టి నా ఈ మాటను మన్నించి ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు చేస్తున్న దాన్ని సపోర్ట్ చేస్తారని, మద్దతు తెలుపుతారని, ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉంటారని, అందరికీ షేర్ చేస్తూ ఉంటారని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతూ భావిస్తూ మీకు దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.